హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేనైతే 2 లైట్స్ అయితే సెట్ చేశాను. రీసెంట్గా సాఫ్ట్ బాక్స్ గురించి సాయికృష్ణ అన్న ఒక వీడియో అయితే చేశాడు. దాంట్లో తక్కువ ప్రైస్లో 15,000 రేంజ్లో అని చెప్తున్నాడు. మన రేంజ్కి 15,000 అంటే కొంచెం ఎక్కువే అన్న. నేను రెగ్యులర్గా సాయికృష్ణ అన్న వీడియోస్ అయితే ఫాలో అవుతాను. నాకు ఆ వీడియో చూసాక కొంచెం లైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని ఒక ఐడియా వచ్చి నేను ఎల్ఈడి లైట్స్ అయితే సెట్ చేశాను. అంతకుముందు నేను డిష్తో లైట్ అయితే సెట్ చేశాను, కానీ అది ఒక పెద్దది అయిపోయింది. నాకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల నేను ఈ చిన్న లైట్స్ అయితే సెట్ అయితే చేసుకున్నాను. నాకు తగ్గ రేంజ్లో నేను కొంచెం ఈ లైట్స్ అయితే సెట్ చేశాను. అలాగే నేను తయారు చేసినప్పుడు ఎవరికొకరికి తక్కువ బడ్జెట్లో యూజ్ అవుతుంది అని చెప్పి ఈ
ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నా రెగ్యులర్ ట్యూబ్ లైట్ సెటప్ అయితే ఉన్నాను. అంటే నేను లైట్స్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది. నేను ఒక 20 వాట్ ఎల్ఈడి లైట్ అయితే ఉంది. ఆ లైట్ మట్టికే ఇప్పుడు రన్నింగ్లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఒక ట్యూబ్ లైట్, ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంది. అంతే తప్ప వేరే లైట్ సెటప్ అయితే లేదు. రెగ్యులర్గా నేను ఇదే లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి విడిగా లైట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది లైట్ సెటప్ అనమాట. మీకు లైటింగ్ అనేది ఎలా వస్తుంది అంటే డే లైట్కి మ్యాచ్ అయిందా లేదా, కొంచెం లైటింగ్ క్వాలిటీ అంటే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు నుంచి నా వీడియోస్ లైటింగ్ సెటప్ అయితే ఇదే. అలాగే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇది రీఛార్జబుల్గా కన్వర్ట్ చేసుకునేలాగా ట్రై చేస్తాను వీడియోస్. అంటే కరెంట్కి పోయినా సరే ఈ లైటింగ్ సెటప్ మీద నేను వీడియోస్ అయితే చేసుకునేలాగా దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.